వాళ్ళకి ఆపడాగా శ్రీరామ జయ రామ జయ జయ శోభా మేడం అది రూట్ చూపించేస్తారు అంటే चलते जाना मुग्गुरु 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 अम्मा మీరు తీసుకోవద్దని చెప్పినా పడిపోతదమ్మా అరే మీరు అరే సర్ पे लगाते भैया जय जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम आगे बढ़ाना श्री राम जय राम जय जय रोको 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 जय राम
ఒకటే సెకండ్ నేను
మంచిగా చేయండి.
చేరుకోవాలి. మన ఇక్కడ సుభాష్ నగర్ ఎంతమందికి హిందూ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడే చేరుకుంటున్నాం. ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పంతులు గారు ఉంటారు కాబట్టి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనం దాని సన్నిధానంలో కూర్చొని ప్రత్యక్షంగా చూడాలి. కూడా చాలా మంది జరుగుతుంది. కాబట్టి ఈ 500 కార్యకర్తలు స్వయం సేవకులు అందరూ కూడా సుమారు 500 సంవత్సరాల పోరాట ఫలితంగా మనకు అయోధ్య అనేక దెబ్బతీశారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏవైతే రాజ్య పరిపాలన చేస్తున్నారో మన సంస్కృతికి వ్యతిరేకంగా అనే కాలంలో మనం ఉన్నటువంటి 1000 సంవత్సరాలలో కాలఖండంలో మన దేవాలయం ధ్వంసం చేయడం, అందులో భాగంగా మన దేవాలయం కూడా శ్రీరాముడి యొక్క దేవాలయం కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి మన దేవాలయం మనం సాధించుకోవాలి, మన పునః ప్రతిష్టాపన చేసుకోవాలి. అనేక ఉద్యమాలు పోరాటాలు చేసాం. మనం ఇంటికి జ్యోతి పంపడం జరిగింది, ప్రతి ఇంటి నుంచి రూపాయి పాలు పంపడం జరిగింది, ప్రతి ఇంటిని కలశాలు పంపడం జరిగింది, త్రిశూలాలు పంపడం జరిగింది. 1990లో మొదటి కరసేవ దేశం మొత్తంలో ఉన్నటువంటి రామభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళడం జరిగిందండి. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ములాయం సింగ్ గవర్నమెంట్ ఒక్కరిని కూడా రానివ్వని చెప్పారు. చాలా మంది కార్యకర్తలు కలిసి ప్రాణార్పణ చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం సంబంధించింది, మన గుడి మనం నిర్మాణం చేసుకోవాలి. రాముడు అనేవాడు అందరికి సంబంధించిన వ్యక్తి, అందరికి సంబంధించిన ఆధార పురుషుడు, భగవంతులను పిలుస్తున్నాం. కానీ మనం నిర్మాణం మనం చేసుకోవాలి. మన ఇల్లు ఎవరైనా ఆధారం మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనం దేవాలయం ధ్వంసం చేసుకుని మనం మన దేవాలయం సాధించుకోవాలి. కానీ చాలా మంది భక్తులు అక్కడ ప్రాణార్పణ చేయలేదండి. 1992లో రెండో కరసేవ పిలుపుకోవడం జరిగింది. లక్షలాది మంది కరసేవకులు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ అక్కడ సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత హిందువులు ఒక్కసారి చైతన్యం వస్తే ఆ చైతన్యాన్ని ఎవరికి అటు ఆపలేదండి. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేవాలయానికి వెళ్ళాలి. మన బాలరాముడి విగ్రహం ఉంది అక్కడ. ఏవైతే బాబర్ మన దేవాలయం ధ్వంసం చేసేసి అక్కడ గుమ్మటాలను కట్టారు, డాన్సర్లు అంటున్నారు పైన ఉండేటన్ని, వాళ్ళన్నింటి కూడా కరసేవలు తొలగించడం జరిగింది. వాళ్ళ చేతులు ఎలాంటి గడ్డపారాలు కానీ పారాలు కానీ ఏమి లేదు, చేతులు ఆయుధాలు అనుకొని మొత్తం కూలగొట్టడం జరిగింది. అప్పటి నుంచి కేసు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కేసు వాదోపవాదాలు జరుగుతుంటాయి. సుమారుగా 35-40 సంవత్సరాలకు వాదోపవాదాలు జరిగాయి. చివరికి మొన్న 2020లో ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 5 నుంచి మనకు బోర్డు పూజ చేయడం జరిగింది. మన అందరం కూడా జనవరి 20, ఫిబ్రవరి 10, 2020లో కుటుంబం నుంచి ఎంతో కొద్దిగా ధన సమర్పణ చేయడం జరిగింది. గుడి ఎవరైనా కట్టచ్చండి ప్రతి ఎందుకంటే ఈ గుడి గురించి లక్షలాది మంది, సుమారుగా 4,50,000 మంది బలిదానాలు అయ్యారండి. రామభక్తులు 4,50,000 మంది బలిదానాలు అయ్యారండి. ఆ పక్కన ఉన్న సరిహద్దులో కార్యకర్తల యొక్క రక్తంతో ప్రవహించింది. మామూలు గుడి కాదండి, ఎంతో ప్రాణార్పణ చేసి మనకు రావడం జరిగింది గుడికి సంబంధించి. కాబట్టి ప్రతి హిందూ కుటుంబానికి ఎంతో కొద్దిగా కాంట్రిబ్యూషన్ కావాలి, ఎంతో కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణానికి చాలా మంది వ్యక్తులు వచ్చారు. మేము కట్టిస్తాం గవర్నమెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలండి. ప్రతి దేశం మొత్తంలో ఉన్నటువంటి రామభక్తులు ఇళ్ళ నుంచే ధన సేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కట్టించినందుకు ఆ వ్యక్తి మీద గుడి అయిపోతుందండి. సుమారుగా ఇప్పుడు భాగ్యనగర్లో, హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంటుంది. నాకు చిన్నప్పుడు తెలియదు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. బిర్లా అంటే ఎవరు ఉండొచ్చు అనుకుంటారు. బిర్లా టెంపుల్ అంటే సంగీ టెంపుల్ అంటే ఏ దేవుడు విషయం జరుగుతున్నాను ఆ వ్యక్తి పేరు మీద అయిపోతుంది, వ్యక్తి ప్రాధాన్యత అవుతుంది. అట్లా కాకుండా ఉద్దేశంతో చాలా మంది ముందుకు వచ్చారు. మేము కట్టిస్తాం, మేము వ్యతిరేకంగా గవర్నమెంట్ రావచ్చు, గవర్నమెంట్ అంటే ఎన్రోల్మెంట్ అంటాం మనం. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి, ప్రతి ఒక్క రామభక్తుల కుటుంబం నుంచి నిధి సేకరణ చేయాలనే ఉద్దేశంతో దేశమంతా చేయడం జరిగింది. రామ జన్మభూమి తీర్థశ్రేష్ఠ ట్రస్ట్ అనే ఆధారంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. తీర్థశ్రేష్ఠ ట్రస్ట్ ఆధారంలో జరగడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 1,500 కోట్లు అవసరం ఉండండి. సుమారుగా 1,500 కోట్లు అవసరం ఉంది. కేవలం ఒక 20 రోజులు అండి వసూలు చేసింది. చిన్న రామభక్తుల నుంచి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ సమయానికి సంబంధించిన దాంట్లో 1,500 కోట్లతో పాటు కూడా ఇంకా సుమారు 1,500 కోట్లు అవసరం ఉంది. మనకు వచ్చినాయి 5,000 కోట్లు వచ్చినాయండి.
రామాలయ నిర్మాణానికి 5,000 కోట్లు రావడం అకౌంట్ క్లోజ్ చేసింది జరిగింది, ఇంకా డబ్బులు వస్తుంది. కాబట్టి రామందిర నిర్మాణం సంబంధించి అక్కడ ఏవైతే నిర్మాణం జరుగుతుందో ఆ విషయం చెప్తారు 2 నిమిషాల్లో. సుమారుగా ఆ గుడి నిర్మాణం సంబంధించింది సుమారు 300 అడుగుల లోపల నుంచి ఇలా చేస్తున్నారండి. 300 అడుగుల లోపల నుంచి భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఇలాంటి చెక్కు చేయడం ఉండకూడదనే ఉద్దేశంతో సుమారు 300 అడుగుల నుంచి 10 ఫీట్లంతా వెడల్పుతో పిల్లలు చేస్తున్నారు. అంటే సుమారుగా 2,500 సంవత్సరాల వరకు దేవాలయానికి ఇలాంటి చెక్కు చేయడం ఉండదనే ఉద్దేశంతో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది అక్కడ కేవలం మొదటి ఫ్లోర్ వరకే అయిందండి. మొదటి ఫ్లోర్ వరకే అయింది 3 సంవత్సరాలు. ఇంకా 2 ఫ్లోర్ కడతారు, ఇంకా 2 ఫ్లోర్ కడతారండి. ఇంకా పక్కన ఎక్కడైతే విశాలం జాగలేయో ఒక 20,000 మంది 30,000 మంది ఉండడానికి వసతులు నిర్మాణం చేస్తున్నారండి. భోజనాలకు సంబంధించిన ఎక్కడైనా 50,000 మంది భోజనం చేయడానికి నిర్మాణం జరుగుతుంది. 10 మంది నడుస్తుంది పని అక్కడ 5కి సంబంధించిన పని. మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. జనవరి 23 తర్వాత ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. జనవరి 22 ఎవరికి దర్శనం లేదు. మన జిల్లా మొత్తం 2 మాత్రం అనుమతి వస్తుంది. దేశం మొత్తం ఉన్నటువంటి ప్రముఖ సాహిత్య రంగంలో కావచ్చు, పెద్ద పెద్ద రంగాలు ఎవరైతే ప్రావీణ్యత వారికే అనుమతి ఉంది. మనం చేయవలసిన పని ఏంటంటే ఇంటింటికి జనజాలం చేస్తామండి. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ప్రతి హిందూ కుటుంబానికి 5 పూజించబడిన అక్షంతలు చేరబెడతాయి. ఎవరు దేవాలయం ఖర్చు అక్షంతలు అనకూడదు. ప్రతి ఇంటికి వస్తాయి. కార్యకర్త బృందం ఉంటుంది, మనం కూడా పాల్పంచుకోవచ్చు. అందరూ కూడా జనవరికి దేవాలయ కేంద్రం ప్రారంభిస్తాము. రోజు 200 కుటుంబాలు, సుమారు సుభాష్ నగర్లో 2,500 నుంచి 3,000 హిందూ కుటుంబాలు ఉంటాయి. 2,500 నుంచి 3,000 హిందూ కుటుంబాలు ఉంటాయి. దాని కార్యకర్తలు 50 మంది అవసరం ఉంటుంది. 10 జట్లు, ఒక జట్టుకు 5 10 జట్లు, సుమారు 50 మంది పనిచేసినారనుకో ఒక వారం కూడా అయిపోతాయి. రాబోయే పని చేయడం అదృష్టం అనుకోవాలా, సుకృతం అనుకోవాలా, మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా పాల్పంచుకోవాలండి. అది కూడా ఉదయం పూటనే, ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఈ వితరణ జరుగుతుంది. సాయంకాలం ఉండదు. ఒక నియమాలు ఉంటాయండి దీనికి సంబంధించి. ఎవరైతే ఈ 5 నుంచి అక్షంతలు ఏవైతే ఉంటాయో వాటి పంచే వ్యక్తులు చాలా శుభ్రంగా ఉండాలని స్నానం చేసి రావాలి. ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారో చాలా మంది ఈ విషయం ఒక బ్యాచ్ లో 5 ఉంటారు. ఒక బ్యాచ్ 5 ఉంటారంటే ఒక అక్షంత ఇస్తారండి. ఇంకొకరు ఏం చేస్తారు, రాముని ఫోటో వస్తుంది, విగ్రహం ఫోటో వస్తుంది, ఫోటో ఇవ్వాలి. రాముని ఆవరణ పత్రం ఉంటుంది, ఆవరణ పత్రం ఇవ్వాలి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 గంటలు పూర్తి చేస్తాం. ఉదయం నుంచి 3 నుంచి 10 గంటలకు పూర్తి చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు విజయంగా చేయాలి. రాముడి కార్యక్రమం నాకు లేకుండా అందరూ సత్యంగా రావాలి. అక్కడ నాకు చెప్పలేదు, అక్కడ నాకు చెప్పలేదు ఆలోచన చేస్తాం. సత్యంగా తెలిసిపోయింది చేయడం అదృష్టం, అందరూ చేయడం అదృష్టం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యంలో ఉంటుందని ఆశిస్తున్నారు. అందరికీ చేసింది అదృష్టము. మన రామాలయంలోకి రాముల వారి పాదాలు రావడం కూడా ఒక విశేషము. బంగారు పాదాలు, వెండి పాదాలు, మన దర్శనార్థం మనకి తెలియకుండా రావడం అనేది కూడా మన అదృష్టం. దాని తర్వాత మరి ఇప్పుడు అక్షంతలు రావడం కూడా ఇంకా విశేషము. ఇవి అన్నీ మన ఆలయంలోకి స్వచ్ఛందంగా ఎవరు శ్రమ లేకుండా వారే తీసుకొచ్చి మనకి ఇవ్వడం అనేది కూడా మన అదృష్టము. అందుకని నేను కోరుకునేది ఏంటంటే మన భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అక్షంతల వితరణ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ప్రతి బ్యాచ్ లో 5 కార్యాలయం చేస్తున్నారు వారు. సో 5 మహిళలు ఒక బ్యాచ్ గా ఉండి అక్షంతలు